హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహికా ట్రూత్స్. ఒక వ్యక్తి డబ్బు సంపాదించడానికి ఎన్నో కష్టాలు పడతాడు. కానీ చాలాసార్లు ఎంత కష్టపడి పని చేసినప్పటికీ, ఎంత డబ్బు సంపాదించినా కూడా వచ్చిన డబ్బు వచ్చినట్టే వచ్చి ఖర్చయిపోతూ ఉంటుంది. మీ చేతిలో డబ్బు నిలవాలంటే కొన్ని చిన్న చిన్న పరిహారాలు చేస్తే సరిపోతుంది. ఏ పరిహారాలు చేస్తే మీ చేతిలో డబ్బు నిలుస్తుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు ఇంట్లో పూజ చేసేటప్పుడు పూజ గదిలో కొబ్బరికాయ ఉంచండి. వాస్తు విశ్వాసాల ప్రకారం ఇంట్లో ఒక కొబ్బరికాయను ఉంచడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఇలా చేయడం వల్ల మీ చేతిలో డబ్బు నిలుస్తుంది. వారంలో ఒకరోజు మీ ఇంటిని తుడిచేటప్పుడు కొంచెం రాళ్ళ ఉప్పు వేసి ఇంటిని శుభ్రం చేయండి. ఇలా చేయడం ద్వారా అనవసరపు ఖర్చులు తగ్గి మీ చేతిలో డబ్బు అనేది నిలుస్తుంది. మీ ఇంట్లో ఎప్పటికీ డబ్బు కష్టాలు లేకుండా ఉండాలంటే ఒక దారాన్ని తీసుకొని దానికి పసుపు రాసి 8 ముడులు వేయండి. తర్వాత ఈ దారాన్ని మీ పూజ గదిలో పెట్టండి. ఇలా చేయడం ద్వారా మీకు ఎప్పటికీ డబ్బు కష్టాలు లేకుండా ఉంటాయి. సంపదకు ఆదిదేవత అయిన లక్ష్మీదేవికి ఉప్పు అంటే చాలా ఇష్టం. కాబట్టి మీ సంపద పెరగాలంటే రాళ్ళ ఉప్పును ఒక మూటలో కట్టి ఇంటి ప్రధాన ద్వారానికి కట్టండి. ఇలా చేయడం ద్వారా మీ ఇంట్లోని డబ్బు బయటకు వెళ్లకుండా మీ సంపద పెరుగుతుంది. మీ ఇంట్లోని ఈశాన్య దిశలో ఒక రాగి చెంబులో నీరు పోసి కొంచెం పసుపు కుంకుమ అలాగే ఒక ఎర్రటి పువ్వును వేయండి. ఇలా చేయడం ద్వారా మీ ఇంట్లో ధన ప్రవాహం కూడా పెరుగుతుంది. అలాగే మీ చేతిలో డబ్బు నిలవాలంటే మీరు పూజ చేసే రోజున పూజలో తులసి ఆకులను పెట్టండి. పూజ పూర్తి అయిన తర్వాత ఈ తులసి ఆకులను మీ బీరువాలో లేదా డబ్బులు ఉంచే ప్రదేశంలో పెట్టండి. ఇలా చేయడం ద్వారా అనవసర ఖర్చులు తగ్గి మీ చేతిలో డబ్బు నిలుస్తుంది. మీ ఇంట్లో పూజ చేసేటప్పుడు 5 వత్తులతో దీపం వెలిగించండి. ఇలా చేయడం ద్వారా మీకు ధనప్రాప్తి కలుగుతుంది. లక్ష్మీదేవికి ఎర్రటి పువ్వులంటే చాలా ఇష్టం. కాబట్టి శుక్రవారం పూజ చేసేవారు మీరు లక్ష్మీదేవి చిత్రపటానికి ఎర్ర మందార పువ్వులు పెట్టి పూజిస్తే మీ ఇంటికి లక్ష్మి కటాక్షం వరిస్తుంది. అలాగే మీరు చేపట్టిన పనిలో విజయం సాధించాలంటే బుధవారం రోజు వినాయకుడికి గరికమాలను సమర్పించండి. మీరు బయటకు వెళ్లే ముందు ఓం గం గణపతే నమః అనే మంత్రాన్ని జపించండి. ఇలా చేయడం ద్వారా మీరు చేపట్టిన ప్రతి పనిలో తప్పకుండా విజయం సాధిస్తారు. మీరు సంపాదించిన డబ్బు రూపాయి కూడా మిగలకుండా ఖర్చయిపోతుంటే ఇలా చేయండి. మీరు సంపాదించిన డబ్బును మొట్టమొదటగా రాళ్ళ ఉప్పు డబ్బాలో పెట్టండి. తర్వాత ఈ డబ్బును ఖర్చు చేయండి. ఇలా చేయడం ద్వారా మీ చేతిలో డబ్బు ఖచ్చితంగా నిలుస్తుంది. అలాగే డబ్బు సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. మీరు తరచూ ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఉంటే రాత్రిపూట నిద్రపోయే ముందు కర్పూరంలో లవంగాలు వేసి కాల్చండి. తర్వాత ఈ పొగను మీ ఇంట్లో ఉండే అన్ని గదులకు చూపించండి. ఇలా చేయడం ద్వారా ఇంట్లో ఏమైనా ప్రతికూల శక్తులు ఉంటే బయటకు వెళ్ళిపోతాయి. తద్వారా ఇంట్లో సానుకూలత పెరిగి ఆర్థిక సమస్యలు త్వరలోనే తొలగిపోతాయి. శుక్రవారం నాడు అమ్మవారి చిత్రపటం దగ్గర ఒక గులాబీ పువ్వు పెట్టి ఆ గులాబీ పువ్వులో 2 లవంగాలను పెట్టండి. పూజ పూర్తయిన తర్వాత ఈ 2 లవంగాలను చిన్న ఎర్రటి కాగితంలో చుట్టి మీ పర్సులో పెట్టుకోండి. ఇలా చేయడం ద్వారా మీకు ఎప్పటికీ డబ్బు వస్తూనే ఉంటుంది. మీ ఇంట్లోకి ఎటువంటి దుష్ట శక్తులు రాకుండా ఉండాలంటే కొన్ని తమలపాకులను తీసుకొని ఆలయంలో దేవుడి పూజలో పెట్టి తర్వాత ఈ తమలపాకులను మీ ఇంటి ప్రధాన ద్వారానికి కట్టండి. ఇలా చేయడం ద్వారా మీ ఇంట్లోకి ఎటువంటి దుష్ట శక్తులు రాకుండా ఉంటాయి. అలాగే ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. చాలా మందికి ఏ పని చేసినా అస్సలు కలిసి రాదు. అలాగే ఇంట్లో ఎల్లప్పుడూ డబ్బు సమస్యలు, కుటుంబ సమస్యలు, అనారోగ్య సమస్యలు ఇలా అనేక సమస్యలు ఏవేవో సమస్యలు ఉంటూనే ఉంటాయి. అలాంటి వారు ఒక గిన్నెలో రాళ్ళ ఉప్పు వేసి దాని మీద ఒక నిమ్మకాయను ఉంచి మీ ఇంట్లో ఏదైనా ఒక మూలన ఉంచండి. ఇలా చేస్తే మీ ఇంట్లో ఏ కష్టాలు లేకుండా ఉంటాయి. మిమ్మల్ని వెంటాడుతున్న దరిద్రం తొలగిపోవాలంటే వారంలో ఒకరోజు సాయంత్రం పూజ చేసిన తర్వాత ఇంటి ప్రధాన ద్వారం మూలలో 4 ముఖాల నెయ్యి దీపం వెలిగించి రూ. 1 నాణాన్ని ఈ దీపంలో పెట్టండి. ఇలా చేయడం వల్ల ఇంటి దారిద్ర్యం తొలగిపోవడంతో పాటు ఇంటిలోని నెగటివ్ ఎనర్జీ కూడా మొత్తం తొలగిపోతుంది. అలాగే మీ ఇల్లు సిరి సంపదలతో తూలతూగాలంటే ప్రతి మంగళవారం రోజు కానీ, శుక్రవారం రోజున కానీ సాయంత్రం సమయంలో ఒక నిమ్మకాయను తీసుకొని 2 ముక్కలుగా కట్ చేసి వాటిపై పసుపు, కుంకుమ వేసి గుమ్మానికి 2 వైపులా పెట్టాలి. ఇలా చేస్తే ఇంటికి ఉన్నటువంటి దృష్టి దోషాలు అన్నీ కూడా తొలగిపోయి ఇంట్లోకి సిరి సంపదలు వస్తాయని పెద్దలు చెప్తూ ఉంటారు. ఇంట్లోని ఆడవారు శుక్రవారం తప్పనిసరిగా గుమ్మాన్ని శుభ్రంగా నీటితో కడిగి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. ఎందుకంటే పచ్చగా ఉన్న గుమ్మాన్ని చూసి ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెడుతుంది. ఇక సాయంత్రం ప్రధాన ద్వారం ఇంటి తలుపులు మూసి ఉంచకూడదు. సాయంత్రం తర్వాత మెయిన్ డోర్‌ను కాసేపు తెరిచి ఉంచాలి. లక్ష్మీదేవి మన ఇంట్లోకి ప్రవేశించే సమయం ఇదేనని, ఆ సమయంలో మెయిన్ డోర్ మూసి ఉంచడం వల్ల లక్ష్మీదేవి లోపలికి రాకుండా వెళ్ళిపోతుందని, ఫలితంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని పండితులు చెప్తున్నారు. మీరు ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నా, లేదా మీ వ్యాపారంలో తరచూ నష్టాలను ఎదుర్కొంటున్నా,
మీ పాదాలకు నల్ల దారం ధరించండి. దీనివల్ల మీరు నష్టాల నుంచి బయటపడతారు. మీ ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది. నల్ల దారం ధరించడం ద్వారా సానుకూల శక్తిని ఆకర్షించడానికి మరియు దురదృష్టకర పరిస్థితులను నివారించడానికి సహాయపడుతుంది. అలాగే హిందూ మతంలో తులసి మొక్కకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. తులసి మొక్కలో ముక్కోటి దేవతలు నివసిస్తారని నమ్మకం. సాయంత్రం 6 దాటాక తులసి మొక్క దగ్గర దీపం వెలిగించి 3 ప్రదక్షిణలు చేస్తే మీకు ఉన్న డబ్బు సమస్యలన్నీ త్వరలోనే తీరిపోతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.